హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నికేత ట్విన్ స్టోరీస్. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళకైతే అలా సరదాగా వెళ్ళాము చూస్తాకి. అసలు ఎన్నో ఇయర్స్ అయిపోయింది ఇట్లాగ వెళ్ళి. ఎప్పుడైనా ఇంకా గుడికి వెళ్ళి అలా వచ్చేయడం తప్ప ఇలాగా పర్టికులర్గా ఇలాగ అన్నీ చూస్తాక మాత్రం కూడా ఊర్లో ఉంటే వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు కుదరట్లేదు అనమాట. ఇంకా ఫస్ట్ వెళ్ళంగానే కాసేపు అలా తిరిగి ఫస్ట్ అయితే పిల్లల కోసం అయితే ఒక ట్రైన్ బొమ్మ అయితే ఇంకా తీసుకుంటున్నాము. ఇంకా వాళ్ళు ఉంచుతారో లేదో తెలియదు కానీ ఏం చూసినా పిల్లలకి ఇది కొందామా, పిల్లలకి ఇది దీంతో ఆడుకుంటారా అన్న ఒక థాట్ వస్తుందన్నమాట. ఇంకా సరేలే అండి, ఏదో మాకు వచ్చిరాని బేరాలతో అయితే బేరమాడైతే మొత్తానికైతే ఈ ఒక టాయ్ అయితే తీసుకున్నాం వాళ్ళకి. ఇంకా బొమ్మ అయితే తీసుకున్నాము. ఇంకా దీంతో ఆడతారా ఇరక్కొడతారా అన్నది ఇంకా పిల్లలు ఏం చేస్తారో చూడాలి. ఇంకా అలా ముందుకెళ్తుంటే ఇంకా ఈ మామిడికాయలు చూసిన తర్వాత ఆకుండా అయితే ఉండలేమన్నమాట. అలా ఉప్పు కారం చల్లుకొని తింటే అసలు ఏమన్నా ఉంటుందా టేస్ట్. ఇది కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా అది కూడా ఒకటి తీసుకొని సుడిబండి రోజు కూడా వెళ్ళడం మిస్ అయిపోయాము. అసలు ఇయర్కి అనుకుంటాను నెక్స్ట్ ఇయర్ అన్నీ చూడాలి, అన్నీ వెళ్ళాలి అని చెప్పేసి. బట్ ఇయర్కి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. ఫైనల్గా అయితే సుడిబండి దగ్గర కూడా దండం పెట్టుకున్నాము. చిన్న మీరు చూడసారి ఇదండి మా జాతరలో మా సందడి. ఏం కొనుక్కున్నాం, ఏం తిన్నాం అన్నది ఈ వీడియోలో అయితే చూపించాను అనుకుంటున్నాను. పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు. పిల్లలైతే అక్కకైతే అప్పచెప్పేసి నేను, మా అక్క వాళ్ళ అమ్మాయి, మా హస్బెండ్ అయితే వెళ్ళాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నికేత ట్విన్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ టాయ్తో అయితే వాళ్ళు బాగానే ఎంజాయ్ చేశారు. బట్ ఆ ట్రైన్ అనేది తీయేస్తూ ఉన్నారు, మూవ్ అవ్వట్లేదు. ఓకే అండి, బాయ్ బాయ్.